దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు వాక్యాన్ని మనం చదువుకుందామండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో చివరి పాదాన్ని మనం చదువుకొని ముందుకు సాగుదాం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేను. దేవునికి స్తోత్రం. దేవుడు స్వస్థపరిచేటువంటి దేవుడు కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, హోసన్నా మినిస్ట్రీస్ లో ఫ్రెడ్డీ పాల్ గారి విషయంలో దైవ సేవకులు వారి గురించి ప్రార్థన చేయాలని ఈరోజు మేము ఆశపడుతూ ఉన్నాము. ఎందుకంటే మరి దైవ సేవకులు కాబట్టి అనేకమైనటువంటి వారి కొరకు వారు దైవపూర్వకంగా వారు ప్రార్థనలు చేస్తారు కాబట్టి అదే రీతిగా వారు కూడా ఆ యొక్క హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వారి దగ్గరికి, విశ్వాసుల దగ్గరికి వెళ్లి ప్రార్థన చేద్దామని వెళ్లారు. వారు ఈ రీతిగా అపవాది పొంచి ఉంటాడు కాబట్టి దైవ సేవకుల మీదే ఎక్కువగా వాడు ప్రయోగం చేస్తూ ఉంటాడు. కాబట్టి వారి యొక్క ఆరోగ్యం గురించి మరి ఆ కాలు చాలా భయంకరంగా ఉందని కూడా సేవకులు చెబుతూ మేము విన్నాము. అందుకనే ఈ రోజున ఆ సేవకుల గురించి మేము ప్రార్థన చేయాలని మాకు ప్రేరేపణ వచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మరి ఆ మాట మనం పట్టుకోవాలి. దేవుడు స్వస్థపరుస్తాడు. తప్పనిసరిగా వారికి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దేవుడు ప్రసాదించాలని సేవకునికి, మరి ఆ సేవకుని కొరకు మనం అందరం ప్రార్థన చేయాలి. అది మన బాధ్యత. కాబట్టి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచండి. వారి కొరకు ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడు అయిన దేవా, కృపగల తండ్రి, జీవం గల ప్రభువా, శక్తిమంతుడు అయిన ప్రభువా, వారిని సేవకుల్ని, దైవ సేవకుల్ని నాయన మరి తెలియని రీతిగా నాయన అన్స్పెక్టెడ్గా ఈ రీతిగా యాక్సిడెంట్ అయింది ప్రభువా. వారు మీ పని మీదే వెళ్ళారు కాబట్టి అపవాది నాయన రకరకాలుగా ఎవరిని మృంగుదనా, ఎవరిని పాడు చేద్దునా అని వాడు కాచుకొని ఉంటాడు. కాబట్టి వారు నాయన ప్రార్థన చేస్తాకి విశ్వాసులకు వెళ్ళారు కాబట్టి వారు నాయన సంపూర్ణమైనటువంటి స్వస్థత దయచేయండి ప్రభువా. వారికి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి వారు కూడా వారి కొరకు ప్రార్థిస్తాకి ప్రేరేపణని ఒక్కొక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తూ, ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ, ఈ యొక్క ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకొని ఈ ప్రార్థనకి తగిన ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి మిక్కిలి వినయముతో వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.